సాఫ్ట్వేర్ కొలువు, బంగారమ్మ సోంటి 2 పిల్లలు, ప్రేమించే భర్త. గివన్నీ ఆమె మెదడులకు దట్టలేదు కావచ్చు ఆ పాఠాల మీద వన్నప్పుడు. సరే, ఆమెకు సావాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ దిక్కుమాలిన ఆలోచన ఆడికే ఆపకుట ఇంటర్ చదువుతున్న తన 2 పిల్లలకు కూడా రుద్ది వాళ్ళను కూడా సూసైడ్కి ఒప్పించి పానాలు పొట్టన పెట్టుకుందా తల్లి. విజయశాంతిది ఉప్పలు. అలా ఇంటైనా దుబాయ్లో కొలువు చేస్తాడట. జనవరి 30 తారీఖు హాస్టల్ ఉన్న పోరగాలను కార్ల దొలుకొచ్చి మరీ చెర్లపల్లి రైలు పట్టాల మీద వండబెట్టింది. ఆడ కార్ పార్కింగ్ స్లిప్ మీద ఇక బతకాలని లేదు అని సూసైడ్ నోట్ రాసిరట. ఇక దాన్ని ఆధారంగా తీసుకొని ఒక్క తీరుగా దర్యాప్తు చేస్తే పోలీసులకు తెలిసిన నిజాలు ఏంటి అంటే డిప్రెషన్, గదే మానసిక ఒత్తిడి జయంగా ఆ పాడు మళ్ళీ ఆలోచన వచ్చిందట. సరే, ఆమెకు వస్తే మాయే మళ్ళీ పిల్లలు ఏం పాపం చేసిరని వాళ్ళని కూడా చంపిందంటే, నేను చస్తే నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు, అలా ఆలన పాలన చూసుకునేటోళ్ళే కరువు అవుతారని ఆ పని చేసిందని పోలీసులు అంటున్నమాట. ఇక ఆమెకు సావాలనిపించి డిప్రెషన్ అంతగానం ఏమొచ్చిందో తేల్చే పనిలే పడ్డారు కాకీలు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు ఆమె సావుకు కారణం అలా అన్ననే అని కావాలని స్టోరీలు అల్లుతున్న కొన్ని మీడియా ఛానళ్ళ మీద కేసు పెట్టిండు విజయరెడ్డి అన్న చిరంజీవి. ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇవ్వలేదట ఖాతమిగా. దానికే ఇట్లా లేనిపోని కథలు ఒకరిని చూసి ఒకరు రాసిరని పోలీసులకు ఫిర్యాదు అయిండు. ఏందో ఏమో ఎటూ తేల్తలేదు. అసలు ఆమె ఎందుకు చచ్చిపోయింది, పిల్లలను కూడా ఎందుకు ఆ డిప్రెషన్ భూతానికి బలి చేసిందో ఆమెకే తెలవాలి కానీ ఏం జరిగిందో సమజ్గాక ఇంటోళ్ళు వార్త తెలిసిన పబ్లిక్ నెత్తి వీక్కుటురు. చూద్దాం అస్సలు నిజాలు బయట పడకపోతాయా ఎట్లా.